చంద్రబాబు గారు తాను ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని చాలా పటిష్టంగాను పకడ్బందీగాను చేయాలని చూస్తాడు. కానీ చివరకు ఆయన అస్త్రాలన్నీ విఫలమై చివరికి ఆయనకే తగులుతుంటాయి. అంటే గోకి తన్నించుకోవడం అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ బాబు గారికి ఇది అలవాటే. చంద్రబాబు గారు ఏం చెప్పారో చూద్దాం. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి, అపచారాలు, అరాచకాలు, అధికార దుర్వినియోగంపై విచారణకు ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించారు. వారిచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూస్తాము. ఈయన ఈ ప్రకటన చేస్తున్నప్పుడే తిరుమల తిరుపతిలో ఏమైనా అపచారాలు జరిగిపోతున్నాయో చంద్రబాబు గారు జాగ్రత్త పడాలి. అలాగే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డును ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. చైర్మన్ను నియమించాల్సిన అవసరం ఉన్నది. చైర్మన్గా ఎవరో ఢిల్లీలో అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తిని నియమిస్తారని, అందుకోసమే రంగం సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారంటే పూర్తిగా తన వాళ్ళని తీసుకువచ్చి పదవుల్లో నింపేస్తాం. ఇప్పుడున్న వారిని అందరినీ సెల్ఫ్ డిఫెన్స్లో పెట్టి ఆత్మరక్షణలో పడేసి వారిని పక్కకు జరిపేస్తాం. అది చంద్రబాబు వ్యూహం. అందరికీ చాలామందికి తెలుసు. అంటే ఇప్పుడే తెలుసుకుంటున్నారు. చంద్రబాబు ప్రక్షాళన చేస్తానంటే ఉన్న వాళ్ళందరినీ పక్క జరిపేస్తా, నా వాళ్ళతో దీన్ని నింపేస్తా అనేది ప్రజలు గమనించారు. ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసి ప్రజలను, అంటే అందులో ఉండే కీలక వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి తనకు కాళ్ళ బేరానికి వచ్చుకునేలా చేసుకుంటాడు. లేకపోతే వారు పక్క జరిపేసినా తిరుగుబాటు చేయకుండా చూస్తుంటాడు. ఇది ఆయన వ్యవహార శైలి. మొత్తం దేవాలయాల నిర్వహణపై అక్కడి పద్ధతులకు అనుగుణంగా పాలన, ఆగమశాస్త్రం తెలిసిన వైదిక, ధార్మిక, ఆగమ పండితులు ఒక కమిటీస్ ఒక సమగ్ర విచారణ, నిర్వహణ విధానాలు రూపొందిస్తాం. అంటే ఇప్పుడు వరకు అవన్నీ లేవనుకుంటున్నారా చంద్రబాబు గారు? డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, పివిఆర్కే ప్రసాద్ గారు, కుమారస్వామి రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక చక్కని వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలకు నమూనాగా తయారైంది. తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వహణ దేశంలో అన్ని దేవస్థానాలకు నమూనాగా తయారైంది. మీరు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆయా దేవాలయాలను చూస్తే తిరుమల తిరుపతిలో ఎంతమంది రోజుకి 70-80 వేల మంది వచ్చినా ఎంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారో తెలుసు. వారికి తెలుసు, బయట నుంచి వచ్చిన వారికి తెలుసు. అలాగే నేను కూడా అనేక దేవాలయాలు చూశాను. ఉత్తరాది దేవాలయాలను, పశ్చిమ బెంగాల్లో దేవాలయాన్ని చూసినప్పుడు అక్కడికంటే మన దేవాలయాలు ఇన్ జనరల్ ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు చాలా చక్కగా నిర్వహించబడుతున్నాయి. అంటే లోపాలు లేవని నేను చెప్పదలుచుకోలేదు. ఖచ్చితంగా దీన్ని ఏమైనా మెరుగుపరచడానికి ప్రక్షాళన చేయాల్సినంత దుస్థితికి ఏంటంటే పొలిటికల్ అపాయింటీస్, చైర్మన్లు లేకపోతే బోర్డు సభ్యులు పొలిటికల్ అపాయింటీస్ తయారైనప్పుడు కొంత సమస్య వస్తుంది. అలాగే పూజారులకు కూడా దేవాలయ పవిత్రతను కాపాడాలన్న పట్టుదల లేకపోయినా అలాగే వస్తుంది. అంటే వచ్చిన వారందరినీ యాచించే పరిస్థితి ఉండకూడదండి. దేవాలయంలో ఎవరైనా వస్తే, ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవడమే తప్ప యాచించే పరిస్థితి ఉండకూడదు. ఇటీవలి కాలంలో నేను అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ దేవాలయాలకు వెళ్ళినప్పుడు అది చాలా స్పష్టంగా కొంత తేడా కనిపిస్తున్నది. అంటే 20 ఏళ్ల క్రితం ఉండే దేవాలయాల పవిత్రత ఇప్పుడు ఉందా అంటే అక్కడ పనిచేసే సిబ్బందికి, పూజారులకు సరిగ్గా సరైన ఆలోచన ధోరణి లేకపోవటము, ఆత్మగౌరవం లేకపోవటం వల్ల ఈ పరిస్థితి నెలకొంటుంది. బట్ బై అండ్ లార్జ్ మన దేవాలయాలను చక్కగా నిర్వహిస్తున్నారు. మీరు పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా ప్రక్షాళన చేయటం అంటే మీరు మీ మనుషులతో నింపుకోవడం అనేది ప్రజలందరికీ తెలుసు. అందువల్ల ఏంటంటే ఈ దేవాలయాల విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దండి. మీరు మీ కూటమి సభ్యులు అయిన బీజేపీ వారికి కూడా ఈ దేవాలయాలను అతిగా జోక్యం చేసుకోవాలని, మఠాల ఆధిపత్యంలోకి తీసుకోవాలని, ఆ మఠాలను తమ ఆధిపత్యంలో పెట్టుకోవాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో దేవాలయాల మీద, కర్ణాటకలో దేవాలయాల మీద, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో దేవాలయాల మీద ఉత్తరాది ప్రముఖులు దృష్టి పడింది. ఈ మఠాలను, ఈ స్వయంపాలిత దేవాలయాలను తమ సొంతం చేసుకోవాలని, తమ ఆధిపత్యం పెంచాలని కూడా ప్రయత్నం జరుగుతోంది. వీరిని అంటే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులను వివిధ వివాదాల్లోకి గుంజి వారిని బలహీనపరిచి దేవాలయాల మీద
అదుపు తెచ్చుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో పావుగా మారదు చంద్రబాబు గారు. ఇది ఒక చరిత్ర గల మన దేవాలయ పాలనా వ్యవస్థ ఒక చరిత్ర ఉంది దీనికి. ఈ చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. ఈ పెత్తనం ఎవరికో ఇచ్చి మనం దాన్ని చక్కబడతాం, లోపాలు ఉంటే చక్కపరుచుకోవాలి. మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ ఆ వివాదం అంటే ఇది పిట్టకి తగు పిల్లి తీర్చింది అన్నట్టుగా చేయకండి. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు చేయండి. దీన్ని అతిగా స్పందించి అతిగా ప్రచారం చేసి ఏదో జగన్మోహన్ రెడ్డిని బలహీనపరచట్లేదు, మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బలహీనపరుస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ వివాదాల వల్ల బలహీనపడ్డా, ఆయన ఇంకేదన్నా కారణాల వల్ల బలహీనపడితే బలహీనపడవచ్చు, లేకపోతే బలపడవచ్చు. కానీ దీనివల్ల అవుతారని అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. మీ కుమారుడికి రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేయాలన్న మీ తపన మాకు అర్థమవుతుంది. అది దానికోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పావుగా వాడుకోవటము, సాక్షాత్తు శ్రీవారిని దానికి వాడుకోవటం చక్కగా లేదు. మీరు చెప్పినట్లు తిరుపతి వెంకట గారు మనకి ఆంధ్రప్రదేశ్కి ఇలవేల్పు, ఆయన ఉండటం అనేది మన అదృష్టం. ఆ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ఉండటం మన అదృష్టము. అది తమిళనాడుకు పోకుండా కాపాడిన వారు ఎవరో కూడా కొంతరగానే తెలుస్తుంటుంది. ఆ తమిళనాడుకు పోకుండా కాపాడుకోగలిగాము. కానీ ఇప్పుడు అది వేరే వాళ్ళ పెత్తనంలోకి వెళ్లకుండా చూడండి. అలాగే ఈ దేవాలయాల పవిత్రతను సెంట్రలైజ్ కమాండ్ ద్వారా ఎక్కువ చేయగలుగుతామన్నది కూడా సరైన ఆలోచన కాదేమో చూడండి. అన్ని దేవాలయాలు మహిళలకు గౌరవం లభించేలా చూస్తామని కూడా అన్నారు. చాలా మంచి ఆలోచన అండి. దీనిపైన కమిటీ ద్వారా సిఫార్సులు తీసుకుంటాం. కమిటీలు వల్ల వచ్చే సిఫార్సులు ఏ మేరకు మంచిగా ఇప్పటివరకే చాలా సిఫార్సులు ఉన్నాయి. చల్లా కొండయ్య గారి కమిటీ ఉన్నది, సిఫార్సు ఉన్నది. ఇంకా అంతకుముందు పివిఆర్కే ప్రసాద్ గారు అద్భుతమైన ఒక మార్గదర్శనం చేశారు. ఆయనతో నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆయన జీల్, అటువంటి జీల్ ఉన్న అధికారులుగా నియమించండి. అంతేగాని రాజకీయ నాయకులకు ప్రతిదానికి తల ఊపే గంగిరెద్దులు నాయకులు ఉండొద్దు. అలాగే ముఖ్యమంత్రి ఏదో చెప్పాడు కాబట్టి ఆ చెప్పేదానికి అనుగుణంగా రిపోర్టులు తెప్పించేవారు కీలక పదవుల్లో ఉండొద్దండి. ఆల్రెడీ ఇది అన్ని వ్యవస్థల్లోకి ఒక జాడ్యంలా తయారైపోయింది. అలాంటి జాడ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవేశపెట్టవద్దు. దేవాలయాలు, మసీదులు, చర్చిలన్నింటిలో మత సామరస్యం కాపాడుకోవాలి. మీరు మత సామరస్యం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఏ మతం ప్రార్థనా మందిరంలో ఆ మతం వారే ఉండాలి. పాలక మండళ్లలో నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులు లేకుండా చూస్తాం. అవసరమైతే ఒక చట్టం తెస్తాం. ఇప్పుడు అంటే గతంలో ఏదో వివాదం చెలరేగినట్టున్నది, దాని కాంటెక్స్ట్లో రెఫర్ చేస్తూ ఈయన మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మంచి ఆలోచన. రాజకీయాల్లో కూడా నేరస్తులు రాకూడదని కూడా చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది సాధ్యమైందా? చాలామంది ప్రస్తుత రాజకీయాల్లో ఉండే కీలక పదవులు ఉండేవారు చాలామంది రాజకీయాల్లో ఉండలేరు. అదే నిజమైతే. అలాగే ఇంకొక తీవ్రమైన ఆరోపణ చేశాడండి. ఈ మాజీ ఈవో కుమారుడు చనిపోతే 12వ రోజు ఆలయానికి వచ్చేశారు. దేవుడు తగ్గ ఆచారాలు పాటించదు. అంటే ఎన్ని రోజులు ఆయన మానేయాలనేది ఎక్కడైనా ఆచారంలో ఉందా? ఏదైనా శాస్త్రంలో నిర్దేశించారా? ఖచ్చితంగా కర్మకాండ పూర్తయిన తర్వాత ఆయన రోజువారీ కార్యకలాపాలు ఆయన అంటే జీవితాంతం ఆయన మీద ఇక కొడుకు చచ్చిపోయాడు కాబట్టి నిషేధం విధించాలా? అది ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవారు ఇటువంటి ఆలోచన చేయటము అంత మంచిగా ఉండదు. చంద్రబాబు నాయుడు నిజానికి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. దానికి తోడు ఇక మనకు ఆయన తోక పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు చూద్దండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పులు చేసేసారని ఈయనే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు. జడ్జిమెంట్ ఇచ్చేసి మళ్ళీ మీరు సమర్థించుకుంటున్నారేంటి అంటున్నాడు. అలాగే కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను అయోధ్యలోకి రామజన్మభూమి మందిరానికి పంపించి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద తప్పు చేసింది. అంటే అది ఎవరు నిర్ధారించారు? ఎవరైనా తేల్చారా? ల్యాబ్ రిపోర్ట్లో తేలిందా? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ మాత్రం ఇంగితం లేదని మీరు అనుకుంటున్నారా?
సినిమా డైలాగులు చెప్పటం, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కించపరచటము చాలా అనైతికము, జుగుప్సకరంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. అయోధ్యలో రాముడు దేవాలయానికి పంపించే లడ్డూలలో కల్తీ జరిగిందని మీకు ఏమైనా సమాచారం ఉందా? సాక్ష్యాలు, నివేదికలు ఉన్నాయా? ఉంటే బహిరంగ పెట్టండి. దేవస్థానాన్ని ఏం చేయాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. దానికి కీలకమైన వ్యక్తులు ఎవరు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నెయ్యిలో గొడ్డు కొవ్వు కల్తీ అయిందని చెప్పినందుకే హిందూ సమాజం అల్లకల్లోలంగా ఉంది. మీరు దానికి రామాలయానికి తిరుపతి పంపించిన లడ్డూల్లో ఈ నెయ్యి వాడారు, కల్తీ నెయ్యి వాడారని చెప్తున్నారు. చాలా అంటే మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు.